श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। అనంత విశ్వంలో అంతటా తానే ఆవరించి ఉన్నది నిరాకార నిర్గుణ సంపన్నమైన ఆ పరబ్రహ్మ స్వరూపమే. మహాయోగులకు దివ్య తేజోమయ మండల రాశిగా, అవధూతలకు సిద్ధపురుషులకు తమ తమ ధ్యానంలో దేవి దేవతల రూపంతో, భక్తులకు అభయహస్త ప్రదాతలుగా, ఆరాధ్య దైవాలుగా దర్శనమిస్తున్నది పరమాత్మ అని కూడా పిలువబడే ఆ పరబ్రహ్మ స్వరూపమే. కానీ సామాన్యులకు ఇలాంటి దైవ దర్శనాలు కానీ, లేదా కనీసం దైవ స్వరూపాన్ని కూడా ఊహించుకోవటం దుర్లభంగా ఉండేది. ఇది ఒకప్పటి మాట. ఇలాంటి స్థితిలో మొట్టమొదటిగా సామాన్య ప్రజలకు దైవ స్వరూపాన్ని దర్శింపచేసిన దైవాంశ కళ చిత్రకళ. దైవానికి రూపాన్ని ఇచ్చినవాడు చిత్రకారుడే. దేవీ దేవతల ఆకృతులను ఊహించి ఆయా చిత్రాల రూపకల్పనకు శ్రీకారం చుట్టిన అనాది చిత్రకారునికి యావత్ మానవ జాతి అవశ్యంగా రుణపడి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన కళను వంశ పరంపర వృత్తిగా స్వీకరించింది ఓ కుటుంబం. ఈ కుటుంబంలోని వారే కళాశ్రీ కేశవులు. చందమామ మరెన్నో సుప్రసిద్ధ మాసపత్రికలలో కేశవన్ అనే కలం పేరుతో చిరకాలం పనిచేసి ఎంతో ప్రఖ్యాతి పొందిన ప్రముఖ చిత్రకారుడు కేశవులు. తనకు వచ్చిన జాతీయ అవార్డు కళాశ్రీ ఇంటి పేరుగా మారి కళాశ్రీ కేశవ్గా సుప్రసిద్ధులయ్యారు. తెలుగు చిత్రకళ ఆణిముత్యం కళాశ్రీ కేశవన్. పుట్టింది చిత్తూరు. వీరి తల్లిదండ్రులైన శ్రీ గురుస్వామి, శ్రీమతి చెన్నమ్మలే కాక వీరి తాత ముత్తాతలు కూడా ప్రముఖ చిత్రకారులే కావటం, అంతేకాక వీరి సంతానం కూడా ప్రముఖమైన చిత్రకారులే కావటం మరింత విశేషం. 40 సంవత్సరాలు చెన్నైని నివాసంగా చేసుకుని 2000 సంవత్సరంలో హైదరాబాద్లో స్థిరపడ్డారు. హైదరాబాద్ అమీర్పేట్ పంజాగుట్ట కాలనీ క్రాస్ రోడ్స్లో కళాశ్రీ అనే పేరుతో వెలిసిన కళానిలయం అరుదైన కళాఖండాలకు, అద్భుత తంజావూరు తైలవర్ణ చిత్రాలకు నెలవై ఆధ్యాత్మిక లోకంగా అలరారుతున్నది. కళాశ్రీ కళా నిలయం నుండి తరలిన అరుదైన దేవీ దేవత విగ్రహమూర్తులు, స్వర్ణ ఆభరణాలు, నవరత్నాలను పొదిగిన తంజావూరు తైలవర్ణ చిత్రాలు నేడు తెలుగు నేల అంతటా దేవాలయాలలోనూ మరెందరో గృహాలలోనూ కొలువు తీరి ఉన్నాయి. ఇలాంటివి గుడిలోనూ గృహంలోనూ ఉండటం ఎంతో శుభప్రదం. వ్యక్తి లేదా కుటుంబం వారి వారి సాముద్రిక శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, రత్నశాస్త్ర, సప్తవర్ణ శాస్త్ర, నాడి శాస్త్రాలను పొందుపరిచి అసలైన తంజావూరు చిత్రాలను బ్రహ్మీ ముహూర్తంలో స్వయంగా రూపొందించి వాటికి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు అమర్చి కోరిన వారికి అందచేయటం కళాశ్రీ కేశవన్ గారి ప్రత్యేకత. చిన్ననాటి నుండి తంజావూరు తైలవర్ణ చిత్రకళలను ఉచ్ఛ్వాస నిశ్వాస చేసుకుని సుప్రసిద్ధ కళాకారుడిగా రాణిస్తూ తంజావూరు తైలవర్ణ చిత్రకళను విశ్వవ్యాపితం చేస్తూ ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్న అతి విశిష్ట చిత్ర కళాకారుడు కళాశ్రీ కేశవన్. కళాశ్రీలోనికి ఆహ్వానం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। ప్రతి వారం రాహుకాలం దాటిన వెంటనే మీ ఇంట్లోని రాహు దోషాల్ని, శని ఛాయని తొలగించడమే మా ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం మీ ఇంట్లోని రాహు దోషాల్ని తొలగించే తత్వం అది. అందరూ చూస్తున్న ప్రేక్షకులు అందరూ 2 దోసిళ్లతో జలాన్ని తీసుకోండి. నేను చెప్తున్నప్పుడు ఆ జలాన్ని తప్పనిసరిగా చూస్తూ, తప్పనిసరిగా మనలోని దోషాలన్నీ తొలగిపోతున్నాయి అనే సంకల్పం చేసుకోండి. నేను చెప్పే ఈ మంత్ర తరంగాలు తప్పనిసరిగా మీ ఇంట చేరి మీకున్న రాహుకాల సర్ప దోషాలను, సర్వ ఛాయా దోషాలను తొలగించే
మంత్ర ప్రయోగం చేస్తున్నాను. ఈ మంత్రం మహా శక్తివంతమైనది. తంత్ర విద్యల్లో ముఖ్యమైన మంత్రం ఇది. కాలసర్ప దోషాల్ని తొలగించే మహామంత్రం ఇది. ఈ మంత్రాన్ని ప్రయోగించేటప్పుడు తప్పనిసరిగా నేను సంకల్పం చేసుకుని తరంగాల ద్వారా మీ ఇంట ఆ తరంగాల్ని నేను ఇప్పుడు పంపిస్తున్నాను. జలాన్ని 2 దోశలలో తీసుకొని 2 చేతులతో సంకల్పం చేసుకోండి. ఆ సంకల్ప బలం మీకు తప్పనిసరిగా వెన్ను పామును అంటుకుని ఉన్న కాలసర్ప దోషాన్ని తొలగించాలని నేను ఇప్పుడు ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఆ మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు మీరు సంకల్పం చేసుకోండి. ఆకాశతత్వమైన ఈ మధ్యవేళ్లను మీరు చూస్తూ ఇప్పుడు సంకల్పం చేసుకోండి. ఈ మంత్రాన్ని నేను చెప్తున్నప్పుడు మీ ఛాయాదోషం మొత్తం తొలగిపోతుందని ఈ చూపుడు వేళ్ళని చూస్తూ ఆ తర్వాత మధ్యవేళ్ళని కేంద్రీకరించి ఇలా వదిలేసేయండి ఛాయాదోషాన్ని. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ మహాచక్రాయ దగ్ధగీ తరంతర జ్వల 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 ప్రజ్వల ప్రజ్వల దుష్టదానవ భయంకర బ్రహ్మరాక్షస భూచర కేచర అంతరిక్ష చరాచర నిశాచర కాల సర్పకాన్ స్వాహా ఓం ఫట్. ఇప్పుడు మీరు విన్న మంత్రోపదేశం వల్ల తప్పనిసరిగా మీ ఇంట్లోని గ్రహ దోషాలన్నీ తొలగిపోవాలని మనసా వాచా త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ అదృష్ట తరంగాలన్నీ మీ ఇంట చేరి ఛాయాదోషాలు సర్వ పాపాలు హరించాలని మీ ఇంట అదృష్టపు పంట పండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. మనం కళాసిరి సంపదలో ఇంట ఉన్న దోషాల్ని తొలగించుకొని అదృష్టపు పంటగా ఏ విధంగా మార్చుకోవాలని ఒక్కొక్క సంకేతాలని ముద్రని మీకు తెలుపుతున్నాను. ముఖ్యమైన సంకేతం మరొకటి ఉంది. వాస్తు నిపుణులను పిలిపించి ఇంటికి వారి ఖర్చు భరించలేక కొందరు ఇబ్బంది పడుతుంటారు. వారి సలహాలు ఎలా ఉంటాయంటే ఒక్క మాటతో గోడలన్నీ పగలగొట్టించి గడపని అటు ఇటు మార్చి మెట్లను కూలదూసి రకరకాల ఖర్చు పెట్టిస్తుంటారు. ఆ వాస్తు దోషాల నివారణకి అతి తక్కువ ఖర్చుతో ఎనర్జీ తత్వంతో కూడిన కొన్ని సంకేతాల్ని మీకు తెలుపుతున్నాను. అంటే వాస్తు పండితులని ఇక్కడ కించపరచడం కాదు, అసలే సమస్యలతో నలిగిపోతున్నారు జనం. వారి ధనం మరింత ఖర్చు పెట్టించడం నాకు ఇష్టం లేదు కనుక సులభమైన మార్గాలు చెప్తున్నాను. కొందరు వాస్తు నిపుణులను పిలిపించి ఖర్చు పెట్టలేని స్థితిలో ఉంటారు. అటువంటి వారికి అతి సూక్ష్మమైన చిట్కాలు చెప్తున్నాను అంతే. అంతేకాని వాస్తు పండితులను కించపరచడం నా ఉద్దేశ్యం కాదు. కొందరు 4 పుస్తకాలు చదివి 4 ఎత్తు పళ్ళాలు తెలుసుకొని 4 దిక్కులు మాత్రం ఎటువైపు ఉన్నాయో తెలుసుకొని పాపం కొందరికి అనవసరమైన ఖర్చులు పెట్టిస్తుంటారు. దయచేసి అలాంటి ప్రయత్నాలు చేయకండి. మిడిమిడి జ్ఞానంతో బీద వర్గాన్ని వారి వాస్తు దోషాలని కారణాలుగా చూపించి ఖర్చు పెట్టించకండి. పరిపూర్ణమైన జ్ఞానంతో కాస్మిక్ వాస్తు అంటే ఏమిటో, పంచభూత తత్వంతో నిండిన ఎనర్జీ ఏ మూలకి ఎలా ఉంటుందో, ఏ చిత్రాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలో, ఏ వర్ణాన్ని ఏ విధంగా వాడాలో అన్ని శాస్త్రాలను క్రోడీకరించి వాస్తు అన్నది చెప్పాలి. ఏదో 4 గోడలు పగలగొట్టించాం 4 రూపాయలు వచ్చిందన్నది ముఖ్యం కాదు. ఇక వాస్తు దోష నివారణకు మీరు చేయవలసిందల్లా మొట్టమొదట పూజా గదిలో
అగరబత్తి వెలిగించండి. కుడి చేతిలో పట్టుకున్న అగరబత్తిని ఎడమ చేతికి తీసుకోండి. చేతి వేలి ముద్రను తీసుకొని ఒక్కొక్క పంచభూత తత్వమైన ముద్రలు మన చేతిలోనే ఉన్నాయి. ఈ బొటన వేలు అగ్నితత్వమైనది, చూపుడు వేలు వాయుతత్వమైనది. ఈ రెంటినీ కలిపి లిఖించినట్లు గాలిలో లిఖించండి. ఈశాన్య దిక్కుకెళ్ళండి. ఓం ఈశాన్య దేవాయ నమః అంటూ గాలిలో ఇలా లిఖించండి. అగ్నివాయు తత్వముతో లిఖించాలి. ఈ ముద్రతో చేసి చూడండి. ఓం ఈశాన్య దేవాయ నమః. తూర్పు వైపు తిరిగి ఓం సూర్యనారాయణాయ నమః. అగ్ని ప్రదేశానికి చూసి ఓం అగ్నిదేవాయ నమః. దక్షిణం వైపు తిరిగి ఓం స్కందాయ నమః. ఓం దక్షిణామూర్త్యై నమః. నైరుతి వైపు తిరిగి ఓం నైరుత్యై నమః. పడమటి వైపు తిరిగి ఓం యమాయై నమః. నైరుతి నుండి పడమరికొచ్చి వాయువ్యానికి రావాలి. వాయువు వైపు చూసి ఓం కోణవాయుదేవాయ నమః. ఓం నమో వాయుదేవాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. కుబేర స్థానమైన ఉత్తర స్థానం వైపు వచ్చి ధనాకర్షణ కలగాలని మనసులో సంకల్పం చేసుకుని ఓం కుబేరాయ నమః అనుకొని అష్ట దిక్కులలో ఉన్న దేవతలని ఆహ్వానించండి. ఆ కోణ వాయువు ద్వారా, ఈ ముద్రల ద్వారా తప్పనిసరిగా ఆ ఇంట ఉన్న నెగటివ్ ఎనర్జీ తప్పనిసరిగా బయటకు వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ మీరు లిఖించిన వాయు తరంగాలలో అదృష్ట తరంగాలుగా మారి తప్పనిసరిగా అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగి తీరుతాయి. ఈ ముద్రను మీరు చేసి చూడండి. తప్పనిసరిగా మంచి ఫలితాలను ఇస్తాయి. విజయ మార్గంలో మిమ్మల్ని నడిపించి చూపిస్తాయి. ముద్రని మాత్రం మనస వాచ త్రికరణ శుద్ధిగా నిస్వార్థంగా చేయండి. మీ ఇంట్లోని దోషాలన్నీ తొలగిపోవాలని కోరుకోండి. తప్పనిసరిగా ఆ అదృష్టలక్ష్మి మిమ్మల్ని వరించి తీరుతుంది. ముఖ్యంగా నా భర్త నాకు లొంగటం లేదండి అని కొందరు స్త్రీలు, నా భార్య నా మాట వినటం లేదండి, ఎప్పుడు చూసినా గొడవ పెట్టుకుంటూ ఉంటుంది అని కొందరు భర్తలు, పిల్లలు చెప్పినట్టు వినటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదని మరికొందరు, అధికారులు నన్ను విసిగించి చంపేస్తున్నారండి, అభిమానం చూపటం లేదు, ఏదో పురుగును చూసినట్టు చూస్తున్నారు అని మరికొందరు. ఇలా రకరకాల సమస్యలతో కొందరు వస్తుంటారు. వారికి నేను ముఖ కవళికలను మాత్రం చూసి చెప్పేస్తుంటాను, అయ్యా మీ సమస్య ఇది అని. అంతేకాని ఏదో జాతక పరంగానో సంఖ్యాపరంగానో వాస్తుపరంగానో చెప్పటం లేదు. వారికి సింపుల్గా చిన్న చిట్కాలతో రెమెడీలు చెప్తూనే ఉన్నాను. అటువంటి వారికి సర్వజన వశీకరణ మంత్రాన్ని ఇప్పుడు చెప్తున్నాను. ఇది తంత్రశాస్త్రంలోని ముఖ్యమైన ఒక యంత్రం. ఇది దీన్ని పూజా గదిలో నిశ్చలంగా కూర్చొని తెల్లటి పేపరు పైన పసుపుతో ఈ విధముగా ఇప్పుడు నేను చిత్రంలో గీస్తున్నట్లు గీసి క్లీం 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 సాధ్యం. ఇప్పుడు ఈ క్లీం క్లీం సాధ్యం అనే దానికి ముఖ్యమైన త్రిమధుర నైవేద్యం సమర్పించాలి. అరటి, కొబ్బరి నీరు, చెరకు రసము, ఈ త్రిమధుర నైవేద్యము సమర్పించి ఈ యంత్రాన్ని గీయండి. క్లీం 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 సాధ్యం. ఈ మహామంత్రాన్ని సంకల్పించేటప్పుడు ఎవరైతే మీకు వశీకరం కావాలనుకున్నారో, ఎవరైతే మీకు అనుకూలంగా కావాలనుకున్నారో వారు తప్పనిసరిగా మీకు అనుకూలంగా ఆకర్షితులై మీరు చెప్పినట్లు వింటారు. ఇది తంత్ర విద్య మాత్రమే, మరెవరినో వశీకరణ విద్యలు చేసి వశీకరింప చేసుకోండి అని చెప్పటం కాదు. ఈ తంత్ర విద్యతో, వశీకర విద్యతో నిస్వార్థంతో చేయాలి, అంతేకాని స్వార్థంతో మాత్రం చేయకూడదు. అందుకని నేను చిత్రాలు చిత్రించేటప్పుడు ఈ క్లీం క్లీం సాధ్యం అనేది
రాసిన తర్వాత ఆ చిత్రాలని వారికి ఇస్తుంటాను. సర్వదేవ వశీకరం, సర్వజన వశీకరం, సర్వధన వశీకరం అనుకుంటూ ఓం ప్రాణస్య శివ ప్రాణైస స్వాహ అంటూ 72,000 నాడుల నుండి ఆ శక్తి తరంగాలని, అదృష్ట తరంగాలని ఆ చిత్రంలో ప్రతిఫలించేలా చిత్రీకరిస్తుంటాను. అది బ్రహ్మీ ముహూర్తంలో. మరీ ఎందుకు చెప్తున్నానంటే, నాలాగా నన్ను అనుకరించి వస్తున్న ఏకలవ్య శిష్యులు కొందరున్నారు. ఆ ఏకలవ్య శిష్యులకి ఈ కార్యక్రమం ద్వారా కొన్ని తెలియచేయాలనే తపనతో ఇవన్నీ చెప్తున్నాను. తప్పనిసరిగా చిత్రాల్ని చిత్రించేటప్పుడు నిష్ఠానియమంతో శాస్త్రీయంగా చేయండి. తీసుకున్న వారందరికీ మంచి కలగాలని కోరుకోండి. ఆ భగవంతుడు కూడా మీకు మంచి కలిగేలా చేస్తాడు. పుష్పాలను ఎప్పుడు కానీ తొక్కుకుంటూ వెళ్ళరాదు, నిప్పుల్లో వేయరాదు, ముక్కుకు తుడుచుకోవటం ఉండకూడదు. అంతేకాకుండా కొందరు ఏం చేస్తుంటారంటే ఉమ్మేస్తుంటారు చెత్తకుప్పలో వేసిన వెంటనే. పవిత్రమైన పుష్పాలు పూజింపబడినవి ఎరువుగా తులసి కోటకో మొక్కలకు వాడుకోండి, తప్పులేదు. లేకుంటే చెరువులోనైనా వదిలేసేయండి. ఆ లక్ష్మీ కటాక్షమైన పవిత్ర పుష్పాలను మనం అపవిత్రం చేయకూడదు. సప్తవర్ణ శాస్త్ర ప్రకారం ఒక్కొక్క సంకేతం అందులో ఇమిడి ఉందని చెప్పాను. ఎర్రటి వర్ణంతో సూర్యతత్వం కలిగి ఉంటుంది, తెల్లటి వర్ణంతో చంద్రతత్వం కలిగి ఉంటుంది, అరుణవర్ణంతో ఆరెంజ్ రంగుతో మంగళవర్ణం కలిగి ఉంటుంది, పచ్చటి బుధవర్ణంతో ఆకులు ఉంటాయి, పసుపు రంగుతో పుష్పాలు గురుతత్వాన్ని కలిగి ఉంటాయి, శుక్రతత్వంతో ఎర్రటి కుంకుమ వర్ణముతో ఉంటాయి. ఈ నవగ్రహ అనుగ్రహ తత్వాలైన పుష్పాలను కొన్ని చిత్రాలలో తప్పనిసరిగా మనం ప్రయోగం చేస్తూ ఉండాలి, చిత్రీకరించాలి. పచ్చని ఆకుల నుండి కొద్దిగా రసం తీసి పచ్చని రంగు ఆ లక్ష్మీ చిత్రాన్ని చిత్రించేటప్పుడు వాడచ్చు. పసుపు కొమ్ము నుండి తీసిన పసుపు వర్ణాన్ని ఆమె మేని ఛాయకు వాడాలి. గోరింటాకు నుండి తీసిన గోరింటాకు నుండి కూడా ఆ వర్ణాన్ని చేతి రంగులకు వాడాలి, పెదవులకు వాడాలి. ఇలా ఎన్నో సంకేతాలు, మర్మాలు, శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో చేస్తూ ఓ లక్ష్మి, పద్మనిలయ, పద్మాక్షి, కమలాలయే నేను ఈ చిత్రాలను తయారు చేస్తున్నాను, చిత్రీకరిస్తున్నాను. ఈ చిత్రాలు ఏ ఇంటికైతే వెళుతాయో ఆ ఇంట వరాలు సుగు తల్లి తరతరాలకి అంటూ కోరుకుంటూ నరనరాన ఆ సంకల్పంతో ఆలోచిస్తూ చిత్రీకరిస్తుంటాను. అప్పుడే బ్రహ్మముహూర్తంలో చేస్తున్నప్పుడే ఆ తరంగాలన్నీ తప్పనిసరిగా ఆ చిత్రంలో ప్రతిఫలిస్తాయి, ప్రతిష్ఠించబడతాయి. ఇది తెలియక కొందరు నిష్ఠా నియమం లేకుండా ఏవో చిత్రీకరిస్తున్నామని చిత్రీకరిస్తుంటారు. అది పద్ధతి కాదు. ఒక చిత్రాన్ని మనం చిత్రిస్తే 3 తరాల వరకు పూజింపబడుతుంది. కొందరు ఏదో తక్కువ ధరకు దొరికిందండి, అక్కడ కొన్నాం ఇక్కడ కొన్నాం అని అంగవిహీనమైన చిత్రాలని కూడా కొంటుంటారు. ఇంకొందరైతే కళాశ్రీ పేరు చెప్పి అటు ఇటు అమ్ముకుని బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. నా శిష్యులు అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పైకి రావాలని వాళ్ళకి ఈ విషయాలన్నీ నేర్పిస్తున్నాను. దయచేసి ఎవరిని మోసగించకండి. మీకు తెలిసిన విద్యని పరిపూర్ణ జ్ఞానంతో తయారు చేసి వాళ్ళకి అందివ్వండి. అందుకని నేను ఈ కార్యక్రమం ద్వారా చెప్తున్నాను, కళాశ్రీకి ఎక్కడా బ్రాంచీలంటూ లేవు. ఇది ఒక్కటే కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ అన్నది ఉంది. ఎవరైనా వస్తే వారికి పూజలు చేసి అందిస్తుంటానే తప్ప ఎట్టి పరిస్థితిలోనూ పోస్టు ద్వారా పంపడం లేదు అని పదే పదే చెప్తున్నాను. వ్యాపార పరంగా నాకు అమ్మి డబ్బులు సంపాదించాలి అన్న తత్వమో ఆశో లేదు. ఈ చిత్రాలను కొన్ని సమస్యలకు తగ్గట్టు వారికి ఇస్తుంటాను. అయ్యా, ఆ రోజు శివ కుటుంబం పెట్టుకోమని చెప్పారు,
మరి ఈరోజు ఏమో లక్ష్మీ నరసింహ అంటున్నారు. కొన్ని రోజుల తర్వాత వచ్చి వారు నన్ను తికమక పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. అప్పుడున్న గ్రహ పరిస్థితి వేరు, ఇప్పుడు వీరు వచ్చిన గ్రహ పరిస్థితి వేరు. అప్పుడు వారు ఉన్న నాడీ పద్ధతి వేరు, ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చిన నాడీ పద్ధతి వేరు. ఆ నాడీ శాస్త్ర ప్రకారం, హోర ప్రకారం వాళ్ళకి ఏ దేవతలను పెట్టాలో ఆ దేవతా చిత్రాల్ని మాత్రమే అందిస్తుంటాను. అది తెలియక కొందరు తికమకపడి నన్ను తికమక పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. దయచేసి ప్రయోగాలు మాని నిస్వార్థంగా మంచి సంకల్పంతో నా వద్దకు రండి. ఆ దేవతల్ని ఎక్కడెక్కడ ప్రతిష్ఠించాలో చెప్పి, హాల్లో ఏ ఏ దిశలకు ఏ ఏ దేవత ఉండాలో తెలిపి, ఆ చిత్రాలకు పరిపూర్ణంగా నా అదృష్ట తరంగాలని అందులో నింపి పూజించి మీకు అందజేస్తాను. ప్రతి చిత్రంలోనూ ఇలాంటి విద్యల్ని, మర్మతత్వాన్ని, సంకేతాల్ని చిత్రీకరించే చేస్తుంటాను. మన మహోన్నతమైన సంస్కృతిని కూడా అందులో క్రోడీకరించి వర్ణశాస్త్రాన్ని, సంఖ్యాశాస్త్రాన్ని, రత్నశాస్త్రాన్ని అన్నిటినీ క్రోడీకరించి చిత్రీకరించి అందజేస్తుంటాను. ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అదృష్ట తరంగాలు ఆ ఇంట నుండి అదృష్ట పంటగా మారాలని కోరుకుంటుంటాను. తప్పనిసరిగా అందరికీ విజయం చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఏదో వ్యాపార ప్రకటన కోసం ఈ మాటలు చెప్పటం కాదు.